ట్రాక్ నుంచి డైరెల్ అవ్వచ్చు. డైరల్మెంట్ అంటే రైలు పట్టాలు వదిలి బయటకు వెళ్ళడం. ఇది జరిగితే వందలాది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నిజమేంటంటే ఇండియాలో కొన్ని కేసుల్లో అంటే మీరు పెట్టిన రాయి మీకు సరదా, కానీ ఎవరికో జీవితాంతం బాధ. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, ఇది క్రైమ్ కూడా. ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం ట్రాక్ మీద అడ్డంకులు ట్రాక్ని స్టేబుల్గా ఉంచడం, వైబ్రేషన్ని తగ్గించడం, నీరును ఇంకిపోయే గుణం కలిగి ఉండడం. అవి ట్రాక్ కింద ఉంటాయి, కానీ మీరు పెట్టేది ట్రాక్ మీద. అదే ప్రమాదం. మరొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ట్రైన్ ఎన్నో వేలల్లో ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది సరదా కాదు, ఇది ప్రమాదం. మరొక విషయం ఏంటంటే వీల్స్ స్టీల్తో ఉంటాయి, ట్రాక్ కూడా స్టీల్తో ఉంటుంది. రైలు వేగంగా వెళ్తుంటే వీల్స్ ట్రాక్ని రుద్దుతాయి, లేదా రాయి మీదుగా వెళ్తుంది. ఈ రుద్దడం వల్ల చిన్న స్పార్క్ వస్తుంది. దాన్ని మనం నిప్పురవ్వ అంటాం. ఇది చిన్నదే, కానీ వేడి చాలా ఎక్కువ. ఆ స్పార్క్ నేల మీద పడితే అక్కడ ఏమవుతుందో తెలుసా? ఎండిపోయిన గడ్డి, చెత్త, ప్లాస్టిక్ ఇవి చాలా త్వరగా మండే వస్తువులు. స్పార్క్ పడితే మొదట చిన్న మంట త్వరగా పెద్దగా మారుతుంది. గాలి ఉంటే ఆ మంట ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. గ్రామాల దగ్గర ట్రైన్ వెళ్తుంటే పొలాలు, ఎండిపోయిన గడ్డి, పంట అవశేషాలు ఉంటాయి. ఒక చిన్న స్పార్క్ పడితే పొలాలలో మంట మొదలవుతుంది. అది మొత్తం ఫీల్డ్కి వ్యాపిస్తుంది. అంటే రైతులకు పెద్ద నష్టం. అంతేకాదు ఆ సమయంలో ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ కూడా కాలిపోయే అవకాశం ఉంది. ట్రైన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ రైలులో మీ కుటుంబం ఉంటే, మీ అమ్మ నాన్న ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే, మన చేతిలో ఉన్న చిన్న తప్పు ఇంకెవరికో పెద్ద నష్టం అవుతుంది. ఇక నుంచి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైలు